స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలు మొండితనంగా ఉంటారు. ఎలా అంటే ఏదైనా ఒక వస్తువు పాడైపోయింది, నాకు అదే కావాలంటారు. ఒక బొమ్మ విరిగిపోతుందా, నాకు ఆ బొమ్మే కావాలి. దాన్ని ఎంత రీప్లేస్ చేద్దామన్నా కూడా అసలు యాక్సెప్ట్ చేయరు. అట్లా అంటే అదొక మొండిగా బిహేవ్ చేస్తారు. ఏదన్నా చూసారనుకో నాకు అది కొని పెట్టాల్సిందే అంటే ఎంత మాయ చేద్దామన్నా కూడా మన మాటలకి లొంగరండి. ఎట్లా రమ్మగారు, ఏం చేయాలి? అలవాటు చేస్తే అలాగే ఉంటారు. మరి అలవాటు చేయటమే కదా. ఏదైనా పిల్లల దగ్గర 80% మనం నేర్పించినవే మన మీదకి వస్తాయి. మనమే నేర్పిస్తాం వాళ్ళకి. ఒక్కసారి దొరుకుతాము, ఇంకా పట్టుకుంటారు. దొరకకుండా ఉండాలి. మనం పిల్లల దగ్గర లొంగిపోతాం కదా. పిల్లల దగ్గర వీళ్ళకి రేపొద్దున దొరుకుతామేమో, ఇవాళ ఎత్తుకుంటే రేపు మళ్ళీ అడుగుతారేమో, అలా అనిపించదు మనకి. ఆ ముద్దు, ఆపేక్ష, ప్రీతితోటి, సరదాతోటి చేసేస్తాం. 4-5 సార్లు చేశాక 5వ సారి ఎందుకు చేయమంటారు పిల్లలు. అంతే. మనం చేసింది మనం మర్చిపోతాం కానీ వాళ్ళు మర్చిపోరు. అవును. మనం కొనుక్కొచ్చింది, సాగిచ్చింది, పిల్లాడు ఏడుస్తున్నప్పుడల్లా కాసేపు ఎత్తుకో అంటూ మనం ఈజీగా పక్క వాళ్ళని కాసేపు ఎత్తుకోవచ్చు కదా, ఏడిపించకుండా అని అనేసింది మనకు గుర్తుండదు. వాళ్ళకి మాత్రం ఏడిస్తే ఎత్తుకుంటారని గుర్తుంటుంది. ఓకే, దానికోసం ఏడుస్తారు. పిల్లల మొండితనాలు సాధారణంగా మన పెంపకపు రిఫ్లెక్సెసే. రిఫ్లెక్స్ అనకూడదు, రిఫ్లెక్షన్సే. అన్ని ప్రతిబింబాలే అవి. మొండితనం ఉందంటే మరి మనం నేర్పించాము. వాడు మొండికెత్తితే నువ్వు అంతకంటే మొండికెత్తు. బాపు గారిది జోకు. ఓ పిల్లాడు ఏడుస్తుంటాడు. పిల్లాడు గట్టిగా ఏడుస్తుంటే వాడు ఏడు మానపాలంటే ఏం చేయాలి? అమ్మా నాన్న వాడికి చెరుకో పక్కన కూర్చొని అంతకంటే గట్టిగా ఏడవాలి. వాడు పిక్కమొహ వేసి అటు ఇటు చూస్తుంటాడు. వాడు బాపు గారి కార్టూన్. ఓకే, మనం కూడా మొండికెత్తాలి. కొన్నిటికే మొండితనం, అన్నిటికీ మొండితనం కాదు. కొన్నే నేను చేయగలను, అన్నీ నేను చెయ్యను అనేది ఎప్పటికప్పుడు అర్థమయ్యేలాగా చెప్తుండాలి. పిల్లలకి ఏంటంటే ప్రతిరోజు పరగడిపే, ప్రతిరోజు కొత్తే. మళ్ళీ మనం గుర్తు చేస్తూ ఉండాలి. వాడు గుర్తు చేస్తాడు, మనం గుర్తు చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కథలు చెప్పుకుంటాం కదా. మర్యాద రామన్ కథల్లో ఒక కథ, ఇట్లా మొండితనపు కథ ఒకటి ఉంది, చెప్తాను చూడండి. చెప్పండి. మర్యాద రామన్ కథ ఆల్రెడీ 2 కథలు చెప్పాం కదా. మనం 2 చెప్పామా? చెప్పాం. 2 కథలు చెప్పాము. నిజమైన తల్లి ఎవరు చెప్పాము. రెండోదేమో పాలబైరం, నెయ్యి, అప్పు తీసుకున్న నెయ్యి కథ ఒకటి చెప్పాం. ఇది 3వ కథ. 5-6 కథలు చెప్తానన్నాను, మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే రమ్మగారు. ఇది 3వ కథ చెప్తున్నాం. మర్యాద రామన్న గారు ఉన్న ఊళ్ళోనట ఒక సుబ్బయ్య, వెంకయ్య అని 2 పక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. మరి పక్కనేం కాదు, ఆ పాత రోజుల్లో ఆనుకుని ఉండేవి కాదుగా ఇళ్ళు, విశాలమైన పెరళ్ళు అవి ఉండేవి. అయితే ఈ సుబ్బయ్య ఊరెళ్తూ తన దగ్గర ఉన్న ఒక గుర్రాన్ని, ఈయన ఏంటంటే ఒక 15 రోజులు తీర్థయాత్రలకు వెళ్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక గుర్రం ఉంది. ఈ గుర్రాన్ని ఈ వెంకయ్య గారింట్లో కట్టేశాడు. ఏం చెప్పాడంటే, గడ్డి కాదా మా దొడ్లో నుంచి వాడుకో, దీన్ని కాస్త చూసుకోనైనా, అక్కడే కట్టేస్తే ఒంటరిగా ఉండలేదు, మా ఇంట్లోనే కట్టేయచ్చు, నువ్వు అక్కడే గడ్డి చూస్తావనుకో, కానీ ఇది ఉండదు, ఒంటరిగా ఉండలేదు, మనుషులు అలవాటు అయ్యారు కదా, ఇక్కడ కొంచెం మీరు పిల్లలు సందడిగా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ కొట్టంలో కట్టేసుకోమని సుబ్బయ్య గారి గుర్రాన్ని తెచ్చి వెంకయ్య గారి వసారాలో కట్టేశారు. సరే, ఈ గుర్రం 10-12 రోజులు బాగానే ఉంది. ఇంకో 2-3 రోజులుగా యజమాని వస్తాడనగా దానికి ఏదో చిన్న జబ్బు చేసింది. ఓ రోజంతా గడ్డి తినలా, ఎందుకో తింటలేదని వీళ్ళు అనుకున్నారు. గుర్రాలు అవి పెంచిన వాళ్ళు కాదు వీళ్ళకి తెలియదు పాపం. ఆ 2వ రోజు నీళ్లు కూడా తాగట్లేదని వీళ్ళు ఏం చేశారు, ఓ వైద్యుడిని పిలిచారు. వాడు దీనికి వాతం చేసింది అన్నాడు. 3వ రోజు తెల్లారి కల్లా గుర్రం గస్స చచ్చిపోయింది పాపం. అప్పటికే దానికి వృద్ధాప్యం ఉంది. గుర్రాలు అలా పోతాయి, ఆహారం మానేసి నీళ్లు మానేసి ప్రాణాలు వదిలేస్తాయి. వీళ్ళకేం తెలుసు, వీళ్ళకి తెలియదు. సరే, గుర్రం గస్స చచ్చిపోయింది. గుర్రం చచ్చిపోయిన 3వ రోజుకి సుబ్బయ్య గారు వచ్చేస్తే ఈ వెంకయ్య అన్నాడు, నువ్వేమనుకోకు సుబ్బయ్య, మా వాకిట్లో కట్టేసే ఒక గుర్రం కాస్త చచ్చిపోయింది, నా పొరపాటు ఇంకోటో తెలియటం లేదు, ఇలా పోయిందంటే తెరి నా గుర్రాన్ని చంపేసావా, తీసుకురా నా గుర్రాన్ని నాకు పట్టరా అన్నాడు. అయ్యో రామ, ఇదేమిటి ఇంత గోల అయ్యేసరికి ఈ సుబ్బయ్య అన్నాడు. వెంకయ్య ఏమన్నాడంటే, అదకా సుబ్బయ్య, పోనీ మా ఇంట్లో పోయింది, గుర్రం రేట్ ఎంతో చెప్పు, ఇచ్చేస్తా. నాకు రేట్ వద్దు, నా గుర్రమే కావాలి నాకు. సరే, గుర్రమే కావాలంటే ఈ లోపల ఏమైంది, వెంకయ్య గారి బావమరిది ఫలానా ఏదో ఊళ్ళో ఉంటాడు, ఆ ఊర్లో బోళ్ళని గుర్ర పిల్లలు ఉన్నాయట, కావాలంటే మా బావమరిది ఊళ్ళో గుర్ర పిల్లలు ఉన్నాయి, ఓ గుర్ర పిల్లని తెచ్చిస్తా, నువ్వు మా ఇంట్లో కట్టేసింది ముసలిది, నేను నీకు యంగ్ పిల్లని తెచ్చిస్తా, దాన్ని పెంచుకో, దాన్ని సాక్కో, నీ సరదా కూడా తీరుతుంది.
ఇప్పుడు గుర్రం లేక దొడ్డి వాకిలి బోసిపోయినట్టున్నాయని ఏడుస్తున్నాడు ఆయన. బోసిపోదు, గుర్ర పిల్ల వస్తే చక్కగా చెంగుమని అటు ఇటు తిరుగుతుంది. మీ గుర్రం అయితే ఓచోటే కూర్చునేది. ఇది కొంచెం దేవుడా అని ఇది కొంచెం యాక్టివ్గా ఉంటుంది, యూత్ కదా, నీకు కూడా కొంచెం సరదాగా ఉంటుంది. గుర్ర పిల్లని తెస్తానంటే గుర్ర పిల్ల వద్దు, డబ్బులు వద్దు, నా గుర్రమే నాకు కావాలి. ఇక ఎక్కడ కనపడితే అక్కడ చరిచి తిట్టి పోట్లాడి నానాగోలాడి యాగి చేసేసేవాడు. నా గుర్రం ఎప్పుడు తెస్తావు, నా గుర్రం ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలీదు, నా గుర్రమే అదే వయసు ఉన్నది, అదే సేమ్ డిట్టో, అదే కావాలి నాకు, డిట్టో కాదు అదే కావాలి. అక్కడి నుంచి ఈ వెంకయ్యకి ఏమీ పాల్పోలేదు. ఎక్కడ కనపడితే అక్కడ బూతులు తిట్టేస్తున్నాడు, తిట్టి పోస్తాడు, శాపనార్థాలు పెడుతుంది వాళ్ళ ఆవిడ. మీరు మాత్రం ఎల్లకాలం బతుకుంటారా అంటారు, నీ పిల్లలకి రావా జబ్బులు, కాపాడుకోవా, నీ పిల్లలకి వస్తే మా గుర్రానికి వస్తే వదిలేస్తావా అంటారు. ఇక తిట్టారు, పడలేకపోయారు వీళ్ళు. ఇంటిల్లిపాది వాళ్ళ ఆవిడంది, ఏమిటయ్యా ఈ గోల, గోల ఏమిటి, గుర్రం పోయింది, పోని నువ్వు ఇంకోటి ఇస్తాను నాకు వద్దంటున్నాడు, పద న్యాయాధికారి దగ్గరికి వెళ్దాం, ఈ గోల అనగాలి. తెల్లారు లేస్తే వాళ్ళు కనపడంగానే ఆవిడే తిడుతుంది, ఆయన తిడుతున్నాడు. పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వటలేదు వాళ్ళు, కనపడంగానే వీళ్ళకి రావా మాయరోగాలు అని. ఇప్పుడు ఊళ్ళలో అలా ఉంటే కదా శాపనార్థాలు పెడుతుంటారు. పడలేకపోతున్నాం, ఎవరినైనా సలహా అడగమంటే ఈయన ఏం చేశాడు, ఈ వెంకయ్య గారు కొంచెం బుద్ధిమంతుడు పాపం, ఇంత గోల పడలేకపోతున్నాడు. గుర్రం కాలువశాత్తు అది చచ్చిపోయినా మా ఇంట్లో చచ్చిపోయింది కాబట్టి దాన్ని రేటు ఇస్తానన్నాడు చూడు, పాప మంచి చెత్తను కదా. సరే ఏం చేశాడు, న్యాయాధికారి కాదులే మర్యాద రామన్ గారింటికి వెళ్దామని రామన్ గారింటికి వెళ్ళాడు. వెళ్తే చెప్పాడు, బాబు ఇదండి జరిగింది, నా ప్రమేయం ఏమీ లేదు. వైద్యుడిని కూడా వెంబడి పెట్టుకెళ్ళాడు. అది కాలం తీరు చచ్చిపోయింది బాబు, వయసు అయిపోయిందండి గుర్రానికి, వాళ్ళు తగాదా పెట్టాలని చూస్తున్నారు అంతే తప్పిస్తే ఒక ఓర్చుకోలేని తనం తప్ప వాళ్ళ దగ్గర ఇంకేముండితనం, అంతేనండి అన్నారు. అనేసరికల్లా సరే మర్యాద రామన్ గారు అన్నారు, వైద్యుడిని పంపేసి వెంకయ్యకు ఒక సలహా చెప్పారు, ఈ పని చేయబోయి కుదురుతుంది నీకు, సరిగ్గా అవుతుంది అని. సరే ఇది బాగానే ఉంది. రెండో రోజు ఏం చేశాడంటే వెంకయ్య గారు కుర్రాడితో కబురు చేశాడు, సుబ్బయ్య నీ గుర్రాన్ని తెప్పించాను, వచ్చి తీసుకెళ్తే కానీ గుర్రం సంగతి మాట్లాడదాం, మా ఇంటికి రమ్మన్నాడు. సుబ్బయ్య గారు వీళ్ళ ఇంటికి వచ్చాడు. వస్తూ ఉంటే ఏమైంది, తలుపు తోసుకుని రావాలి, వాకిలి తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. తోసుకుంటే ఈ తలుపుకి ఆనించి దొంతులుగా 3 దొంతులు 4 దొంతులు కుండలు పెట్టున్నాయి పైకి. ఈ తలుపు తోసేసరికల్లా కుండలకు తగిలింది, తలుపు వెళ్ళి పగిలిపోయినాయి. కుండలన్నీ భళ్ళుమని, కుండకే ఉంది ప్రాణం దానికి, క్షణాల్లో మొత్తం కుండలు పగిలిపోయినాయి. లబో దిబోమని వెంకయ్య పెళ్ళాము గోల పెట్టేశారు. అదేమిటి అన్ని దొంతులు దొర్లిచ్చావు, పోనీ ఓదంతైనా మిగిల్చావు కాదు, ఉన్న 4 దొంతులు దొర్లించేస్తే ఎట్లా, మా తాతల నాటి కుండలు లోపల ఉండేవి ఇప్పుడే బయట పెట్టాము, కాస్త ఎండకి ఎండుతాయి వానకు తడుస్తాయని బయట ఉంచాము, ఇంత పని చేసావు, కట్టు నా కుండల సంగతి చూడమన్నారు. అనేసరికి సుబ్బయ్య అన్నాడు, అయ్యో పొరపాటు అయిపోయింది, నేను ఇంత విసురుగా తోద్దాం అనుకోలేదు, కొద్దిగా దోసాయిన తలుపు తగిలింది, పోన్లే నువ్వు గుర్రం ఖరీదు ఇచ్చే, నేను కుండలు ఖరీదు ఇచ్చేస్తానన్నాడు. కుండ ఖరీదు కాదు, మా తాతల నాటి కుండలు మేము జాగ్రత్తగా దాచుకున్నాం, కుండే కావాలి నాకు, ఈ పగిలిపోయిన కుండలు అతికించిస్తావో నాకు తెలియదు, కుండలు కావాలంతే, మా కుండలు మాకు కావాలి. అక్కడి నుంచి వాళ్ళ ఆవిడే వీళ్ళావిడే కలిసి జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. వీళ్ళిద్దరూ యథాశక్తి తిట్టుకున్నారు. ఇప్పుడు గుర్రం పక్కకి వెళ్ళిపోయి కుండ వచ్చింది లైన్లోకి. ఓకే, ఈ కుండల బేరం తెగలేదు. తెగపోయేసరికల్లా ఊళ్ళో వాళ్ళందరినీ ఏమిటో ఇలా కొట్టుకుంటారు పొద్దునుంచి సాయంత్రం దాకా, పదండి మర్యాద రామన్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయన చెప్తాడు అని అనేసరికల్లా వెళ్ళారు. వెళ్తే మర్యాద రామన్ అంటే, అదేమిటి వెంకయ్య, పగిలిపోయిన కుండ ఎక్కడి నుంచైనా వస్తుంది టోయ్, నువ్వు అడగటం మరీ ఏమైనా బాగుంది, ఏమీ మర్యాదగా లేదంటే, అదే బాబు నేను చెప్పేది, చచ్చిపోయిన గుర్రం ఎలా వస్తుందండి, చచ్చిపోయిన గుర్రం రావాలని సుబ్బయ్య అడుగుతున్నాడు, నేను కూడా పగిలిపోయిన కుండ కావాలంటున్నాను, అది వచ్చినప్పుడు ఇది వస్తుంది, ఇది కావాలి అని నేను అడుగుతుంటే మరి ఆయన కావాలి, తప్పు అంటున్నారు మీరు, మరి ఆయన అడిగేది చచ్చిపోయిన గుర్రం ఎట్లా వస్తుంది, అట్లాంటి గుర్రం ఇంకోటి ఇస్తానరా నాయన అంటే ఒప్పుకోలేదు కదా. ఇప్పటికి 15 రోజులుగా మా ఇంటికి 10ని తిట్టినవాడు తిట్టినట్టే ఉన్నాడు, దీనికి ఏం చెప్తారో చెప్పండి అన్నాడు. అనేసరికి ఆయన మొహం, సుబ్బయ్య గారి మొహం తెలా పోయింది. తమ గుర్రం చచ్చిపోయిందన్న అక్కసుతోటి, ఓర్వలేని తనంతో తిట్టాడు కానీ చచ్చిపోయిన గుర్రం రాదని అతనికి మాత్రం తెలీదు. సరే అప్పుడు బాబు క్షమించండి, ఏదో పొరపాటు అయిపోయింది, అక్కసు కొద్దీ నేను వీళ్ళని ఇట్లా గోల్ చేశాను, గుర్రాన్ని చూడలేకపోయాడని అక్కసు కష్టం తట్టుకోలేక చేశాను అంతేనంటే. సరే ఆయన ఏమన్నాడు, నువ్వు గుర్రం ఖరీదు వెంకయ్య ఇస్తాడు, కుండల ఖరీదు నువ్వు అతనికి ఇవ్వు, దీంతో ఈ ప్రాబ్లం తీరిపోతుంది. నెల రోజులు కొట్టుకున్న తగాదా 1 రోజులో తీరిపోయింది. వీళ్ళ కుండల డబ్బులు వచ్చేసినాయి, వాళ్ళ గుర్రం డబ్బులు వచ్చేసినాయి, ఎవరి దాన్ని వాళ్ళు మళ్ళీ పక్క ఇళ్లలో సర్దుకున్నారు.
జనాలంతా వీడికి వెంకయ్యకి ఐడియా వచ్చినందుకు నాకు రాలేదు ఐడియా. రామన్న గారు ఈ సలహా చెప్పారు నిన్న. ఆయన చెప్పిన సలహా ప్రకారమే కుండలు కొన్ని తెచ్చి పేర్చి పెట్టాను అని చెప్పాడు. అతన్ని మార్చడానికి టిట్ ఫర్ టాట్ అనమాట ఇది. అంతే కదా, కుక్క కాటికి చెప్పు దెబ్బ అలాంటిదే. మా మొండితనానికి ఇంకొక మొండితనమే మందు. ఓకే, ఎలా రమ్మగారు పిల్లలు మనం ఎలా అప్లై చేయాలి? పిల్లలు మాట విండు, మాట విండు కావాలంటారు. అంటాడు నువ్వు ఇది చేస్తేనే నేను ఇది కొంటాను, నువ్వు ఈ 10 రోజులు మళ్ళీ దీని పేరు ఎత్తితే కొన్నావు, 1 వీక్ దాకా ఈ బొమ్మ పేరు ఎత్తకుండా నువ్వు ఉండగలిగితే కొంటా. ఆ లోపల మర్చిపోతాడు వాడు. ఓకే, ఒకళ్ళ జగజ్జంత్రులు గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తుపెట్టుకున్న వాడు మధ్యలో అనేస్తాడు, అన్నావు కాబట్టి నేను కొన్నాను, నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫలానా వస్తువు ఏదో కావాలి, లేదా అక్కడెక్కడికో తీసుకెళ్ళాలి, ఆ సినిమా కావాలి, ఈ జత బట్టలు కావాలి. 90 మార్కులు తెచ్చి 100 మార్కులు అడగండి మా పిల్లల్ని మరీ దురన్యాయంగా. 90 వాడికి 80 వస్తానుకో 90 తెమ్మనండి, 90 వస్తానుకో 95 తెమ్మనండి, ఒక 5 మార్కులు 4 మార్కులు అప్గ్రేడింగ్ చేయండి. ఓకే, నీ రూమ్ మొత్తం నీట్గానే ఉండాలి. ఒకరోజు అన్టైడీగా ఉన్నా నేను కొన్నాను. ఇది బ్రైబింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఏమనాలి, మనం బేరం ఆడ్డాం, పర్వాలేదు, ఆరోగ్యవంతమైన బేరాలు ఆడచ్చు. అన్నిటికీ మాత్రం చేయబోకండి. పిడికి బియ్యానికి ఒక మంత్రం కాదు. ఎక్కువగా మెల్లిపెడితే తెగిపోతుంది, ఎక్కువ లాక్కూడదు, తెగుతుంది కదా, అంత లాగద్దు. సాధ్యమైనంత కొద్దిగా పట్టు విడుపుతోటి లాగానే పిల్లల తత్వాలను బట్టి పోవాలి. ఇప్పుడు మీ అమ్మాయికి మా అబ్బాయికి ఒక రకం మంత్రాన్ని నడవదు జయ. అవును రమ్మగారు కదా, 5-6 ఏళ్ల పిల్లను 16-17 ఏళ్ల పిల్లాడు ఒకటి కాదు కదా. ఈ పిల్లకి మొండితనం దాని మొండితనానికి తగ్గ మొండితనం మనకు ఉండాలి. పెద్దవాళ్ళ మొండితనానికి తగిన మొండితనం కూడా మనం తెలుసుకోవాలి. మన పిల్లలు పెరుగుతుంటే వాళ్ళతో ఏది నడుస్తుందో నడవదో ఏ పిల్లతోటి ఆ పిల్లదే. అవును కదా, తల్లులుగా మనకు తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళని బట్టి మనం ఇప్పుడు నేను మా అబ్బాయితో చేసేది నేను మీ అమ్మాయి దగ్గర అప్లై చేయమని చెప్పకూడదు. నేను చేశాను అంటే వాడు 17 ఏళ్ల పిల్లాడికి ఒక రకంగా ఉంటుంది, చంటి పిల్లకి ఒక రకం. చిన్నపిల్ల కదా, 6 ఏళ్ల చిన్నపిల్ల వేరేగా ఉంటుంది. దాని మనస్తత్వాన్ని బట్టి దానితోటి పోవాలి. చూసుకుని మీ పిల్లల మనస్తత్వాలను వాళ్ళు ఎవరో చేశారని మనం చేయకూడదు. తెగేదాకా లాక్కండి, కానీ లాగడానికి ట్రై చేయండి, తెంపద్దు. ఓకే రమ్మగారు, థ్యాంక్ యూ అండి.